Let's go. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. నేనైతే సంక్రాంతికి ఏ పిండి వంటలు అయితే చేయలేదు. అందుకని చెప్పేసి మా అమ్మనైతే మా కోసం పిండి వంటలు అయితే ఇంత పెద్ద సంచిలో నింపుకొని అయితే వచ్చేసింది. చూడండి ఎన్ని వంటకాలు చేసిందో. మా తెలంగాణ స్పెషల్ చకినాలు, అప్పాలు, మురుకులు, ఇంకా కూరగాయలు తీసుకొచ్చింది. మళ్ళీ మటన్ కర్రీ తీసుకొచ్చింది. మా బాబు కోసం బాదం పాలు, లడ్డూలు ఇవన్నీ కూడా తీసుకొని అయితే వచ్చింది. ఎందుకంటే నాకు ఇద్దరు చిన్న కూచీలు ఉన్నారు కాబట్టి వాళ్ళతోటైతే నేను చేయలేనని చెప్పేసి మా ఇంటి దగ్గర నుంచే తీసుకొని వచ్చింది. అందరూ ఎన్ని పిండి వంటలు చేసుకున్నారు ఫ్రెండ్స్. మేమైతే ఇవే చేసుకున్నాము. వీటికంటే ఇంకా మటన్ కర్రీ కూడా చేసుకొని మా ఇంటి దగ్గర నుండే తీసుకొని వచ్చింది. మేమైతే ఇప్పుడు తినేసేయాలి. మాకి పండుగ అంటే మొత్తం పిండి వంటలే ఉంటుంది. ఎందుకంటే మా పల్లెటూర్లలో 4-5 డేస్ నుంచి అయితే మొత్తం పిండి వంటలు ఫుల్గా చేస్తారు. అప్పాలు, చకినాలు, మురుకులు, లడ్డూలు, ఇంకా అరిసెలు కూడా చేస్తారు. మా అమ్మ ఇక తోటలకు పోయి వచ్చి చేయాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి ఒకరోజు ఇంటి కాడుండి మళ్ళీ నెక్స్ట్ డే తోటలకు పోయి వచ్చిన తర్వాత నైట్కి కొన్ని ఇట్లనైతే మా కోసం అయితే తీసుకొని వచ్చేసింది. అమ్మ ప్రేమ అంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పెళ్ళైన తర్వాత మనం చేసుకోవాలనుకుంటే అంటే చిన్నపిల్లలు ఉన్నోళ్ళు చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది. అందుకని చెప్పేసి మా అమ్మ చెయ్యకు, నేను చేసి తీసుకొస్తాను అని చెప్పేసి అంది. అందుకని చెప్పేసి నేనైతే ఏ వంటకాలు కూడా చేయలేదు ఈసారి. ఇక్కడైతే నా కోసం నా ఫేవరెట్ మా నాన్ననైతే నల్ల అంటాం మేమైతే, తెలంగాణ స్పెషల్. ఇది చాలామందికి తెలిసి ఉంటుందో తెలియదో నాకు తెలియదు. నల్ల అంటే బ్లడ్ తోటి చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.